హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర స్థాయిలో బలపడింది. దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో రాత్రి నుంచి వర్షాలు నమోదవుతున్నాయి. గత 3 రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే ఆగస్టు 30వ తారీఖు నుంచి కూడా మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మధ్యాంధ్ర, అదేవిధంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో రాత్రి నుంచి కురిసినటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి, అదేవిధంగా బొబ్బిలి ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మీదుగా ఈ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇక ఆ తర్వాత మధ్య తెలంగాణ జిల్లాల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపుగా 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి అయితే పొడి వాతావరణం కొనసాగుతుంది. రానున్నటువంటి 24 గంటలు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.